అబద్ధాలు చెప్పుట్లో కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి వెళ్ళి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసి స్టేజీల మీద. ఒకటి చెప్పిండ్రా ఏమిత్తాడా కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం చెప్పిండ్రా? చెప్పిండ్రా లేదా? చెప్పిండ్రా? ఈచుడు ఇచ్చుడు కాదు, చెప్పిండ్రా? 10,000కు 15,000 ఇస్తామని అన్నారా? కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం చెప్పిండ్రా? ఇంకేం చెప్పిండ్రు? కేసీఆర్ ఇంట ఇద్దరుంటే ఒకరికే ఇస్తాడు, మేము ముసలోనికి ఇద్దరికి ఇస్తాం చెప్పిండ్రా? చెప్పిండ్రా లేదా? అన్న మీరు మధ్యన్న వాళ్ళు చెప్తలేరు, చెప్పిండ్రా? ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రా? చెప్పిండ్ర అన్న వాళ్ళు ఒకసారి చేయలేవట్టారు దయచేసి. దివ్యాంగులకు కేసీఆర్ 4,000 ఇస్తాడు పెన్షను, మేము 6,000 ఇస్తామండి అన్నారా? ఇక చదువుకునే ఆడిపోరగాళ్ళకు స్కూటీలు కొనిస్తామండి, కొనిచ్చారా? అన్నారైతే అన్నారు కదా. విద్యార్థులకేమో విద్యా కార్డు ఇస్తామండి, 5 లక్షల గ్యారంటీ కార్డు బ్యాంక్ కార్డు ఇస్తామండి. ఇట్లా ఎన్ని మాటలు చెప్పారు. ఇక ఉరుకురి ఒకరినికోడు ఉరుకురి 2 లక్షల లోన్ తెచ్చుకొని డిసెంబర్ 9 నాడే కథం, ఒక కలంపోటుతోనే కథం అన్నరా? అన్నరా? మరి చేసిండ్రా? చెయ్యలే. ఇక వడ్లు కొంటే ఒక వడ్లు కాదు, ఆనాడు మనమే కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీసం మద్దతు ధర వచ్చేటట్టుగా మొలకొచ్చినా తడిసిపోయినా రంగు మారినా రైతులు కాబట్టి మన బిడ్డలు కాబట్టి గవర్నమెంట్కు 500 కోట్లు నష్టం వచ్చినా సరే మొత్తం కొనురా అని చెప్పినా కొనిపించిన. బాధ కాలే. వాళ్ళు ఏం చెప్పినారు? పబ్లిక్ను బోల్తా కొట్టేయడానికి మేము క్వింటాల్కి 500 బోనస్ ఇస్తాం, మక్కలకి ఇస్తాం, వడ్లకి ఇస్తాం, ప్రతి పంటకి ఇస్తాం చెప్పిండ్రా? ఇటువంటివి చెప్పుడే కాదు, వీటితోని ఇంకొక 420 హామీలు చెప్పాను. వాళ్ళ నోటికి మొక్కాలే. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు, మేము వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామండి అన్నారా? ఏమన్నా నత్తందా? ఇక హామీలు ఇచ్చుడు కాదు, పెద్ద పెద్ద బుక్కులు వంచి ఊరూరికి వంచారు. ఇక సిగ్గులేక ఊళ్ళ పంట తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చారు, బాండ్ పేపర్లు ఇంటికి తిరిగిండ్రు చెప్పిండ్రా? చాలా మంది అడిగిండ్రు, మరి మీరు అడ్డగోలు చెప్తున్నారు, అడ్డం పొడుగు చెప్తున్నారు, ఎటువంటి అడ్డ చెప్తున్నారు, యాడికెళ్ళి ఇస్తారా భయ అని అడిగాను, పేపర్ వాళ్ళు అడిగాను. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాయన టీవీలలో చెప్పిండు, ఆయన ఇస్తాం చేసి చూపిస్తాం, మాది పేద పార్టీ, 120 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ, మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి జబ్బలు తెరిచే ఒకటి మెడలు తెరిచే డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఇయ్యలే. రుణమాఫీ చేయలే. మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి, అప్పుడు నాకు కాలు ఇరిగింది, మెంటుకుంటున్నాం, మళ్ళీ నేను బయలుదేరిన. ఆ దెబ్బకి ఏం చేసిండ్రు? తెలంగాణలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు. పెట్టిండ్రా? బహిరంగ సభలలో ఆడిడ కూడా కాదు. ఇన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చింది. ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్లు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఏమనికి ఉపయోగపడ్డది లేదు. ఆ మహిళలు అంటారు మాకు ఎందుక ఉచిత బస్ దరిద్రం, మాకు అవసరమే లేదు అంటాను. అటువంటి ఒక్క పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు. అంటే అంటే మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారు. మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళ మీద నింద, మాట్లాడితే కేసీఆర్ మీద నింద. ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరుంటే వాంతే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు. శ్రీమతి సోనియా గాంధీ గారికి సాష్టాంగ నమస్కారం చేసింది మర్చిపోయి
ఈనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏదో విలనగా చిత్రీకరించే తాపత్రయం, ఉక్రోషం, కడుపంతా విషం పెట్టుకొని మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధ అనిపించింది. మీరు తెలంగాణ ప్రజల కోసం ఆవేదన పడుతున్నారా, బాధపడుతున్నారా? మీరు ఆ వేదిక మీద చెప్పినట్లు ఏదో బాధపడిపోతున్నట్లు మీరు మాట్లాడే తీరు చాలా నవ్వు కూడా వచ్చింది. ఈ వేదిక ద్వారా వారిని కొన్ని ప్రశ్నించాలనుకుంటున్నా. మీకు 2 పర్యాయాలు తెలంగాణ ప్రజలు తెలంగాణ భాషలో యాసలో మీరు మాట్లాడింది నమ్మి మీకు అధికారం ఇస్తే ఎటువంటి తెలంగాణని మీరు ఎలా చిత్రీకరించి ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టారో ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజలు గమనించారు. దానికి ప్రతిఫలం మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కానీ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మీకు వచ్చిన ఫలితాలు కానీ. అంతేకాదు ఏ తెలంగాణ రాష్ట్రంలో మంచి జరుగుద్దని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని ఇస్తే మీరు మంచి సూచనలు చేస్తారు అని తాపత్రయపడ్డాం. అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు ఇస్తారని ఎదురు చూశాం. 15 నెలలు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5-6 పర్యాయాలు అసెంబ్లీలు జరిగినా ఏ ఒక్క పొద్దు ప్రేక్షకుడిలాగా 2 పర్యాయాలు నాకు తెలిసి మీరు అసెంబ్లీకి వచ్చారు. ఒకటి బడ్జెట్ పోయినసారి ప్రవేశపెట్టినప్పుడు, మళ్ళీ మొన్న ప్రవేశపెట్టినప్పుడు 2 సార్లు మీరు అసెంబ్లీకి వచ్చారు తప్ప మీ అనుభవాన్ని, మీ జ్ఞానాన్ని, మీకు 80,000 పుస్తకాలు చదివితే ఉన్న అపారమైన తెలివితేటలని తెలంగాణ ప్రజలకు వివరిస్తారా అని దాంట్లో అసెంబ్లీ సాక్షిగా చెప్తారనుకున్నాం. కానీ మీరు అసెంబ్లీకే రాలే. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈనాడు సెక్రటేరియట్ అన్నా ప్రజలన్నా మీకు ఎంత గౌరవం ఉందో ప్రత్యక్ష సాక్షిని నేనే. అసెంబ్లీకి ఎలాగైతే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాలేదో, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఈనాడు సెక్రటేరియట్కి వచ్చేది లేదు. మీరు మీ ఫామ్ హౌస్లోనే మీ ఫామ్ హౌస్కే పరిమితమై దొర పరిపాలన మీరు పరిపాలించారు తప్ప ఈనాడు ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రులందరం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా అన్ని రాష్ట్ర అభివృద్ధిని, అన్ని కార్యక్రమాలని, మంచి జరిగే వాటిని ప్రజలకి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అందిస్తుంది. దాన్ని తట్టుకోలేక మనసంతా పదే విషమని అంటున్నానంటే మనసంతా విషము నింపుకొని ఈ పరిపాలన మీద, ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా దుమ్మెత్తి పోస్తున్నారే తప్ప ఇంకొక అంశం మీ స్పీచ్లో ఎక్కడా కనిపించలేదు.